Hello film lovers, welcome back to 25th Craft. వెల్ ఈ రోజు మనం సూపర్ మ్యాన్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దాం. DC ఫ్యాన్స్ కి ఇంతకంటే గుడ్ న్యూస్ ఏమని చెప్పాలి. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ప్రాపర్ సూపర్ మ్యాన్ సోలో మూవీ ఇది. కానీ ట్రైలర్ అయితే మ్యాడ్. ఈ సూపర్ మ్యాన్ తన న్యాచురల్ స్టేట్ కి దగ్గరగా ఉండే మూవీ. మరి ఇంకా లేట్ చేయకుండా సబ్జెక్ట్ లోకి వెళ్దామా? బిఫోర్ వి డైవ్ ఇన్, హిట్ సబ్స్క్రైబ్. జేమ్స్ గన్ దీనికి డైరెక్టర్. అతను గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ అండ్ ద సూసైడ్ స్క్వాడ్ లాంటి సినిమాలు తీశాడు. గన్ క్రిస్టఫర్ రీవ్ 1978 స్టైల్లో ట్రిబ్యూట్ ఇస్తూ క్లాసిక్ సూపర్ మ్యాన్ ఫీలింగ్ అండ్ కొత్త కథనం కలిపి చూపించబోతున్నాడు. ఇక ట్రైలర్ మొదలవుతుంది. ఒక మంచుతో కప్పబడిన ప్రాంతంలో అక్కడ సూపర్ మ్యాన్ క్రాష్ అవుతాడు. అతను గాయాలతో బ్లడ్ కఫ్ చేస్తూ కనిపిస్తాడు. సూపర్ మ్యాన్ కు ఇలాంటి పరిస్థితి చాలా అరుదు. అంటే ఈసారి కథలో ఒక హై లెవెల్ థ్రెట్ ఉందని చెప్పడమే. గన్ సూపర్ మ్యాన్ అంటే కేవలం పవర్ఫుల్ హీరో కాదు, అతను కూడా స్ట్రగుల్ అవ్వగలడు, బాధ అనుభవించగలడు అనే యాంగిల్ ను తీసుకొచ్చాడు. కానీ గన్ సూపర్ మ్యాన్ ను డార్క్ గా కాకుండా బ్రైట్ గా కలర్ఫుల్ గా చూపించబోతున్నాడు. ఫిలిం లో వివిడ్ కలర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ అసలు గమనించే విషయం ఏంటంటే సూపర్ మ్యాన్ రెడ్ ట్రంక్స్ మళ్ళీ వచ్చేసింది. 2011 న్యూ 52లో కట్ చేసిన ట్రంక్ మళ్ళీ యాడ్ చేశారు. ఎల్లో కేప్ ఎంబ్లమ్ కూడా ఉన్నది. ఇది 1978 క్రిస్టఫర్ రీవ్ షూట్ కి ట్రిబ్యూట్. ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏమిటంటే కింగ్డమ్ కమ్ స్టైల్ ఎస్ సూట్ కి అదనంగా యాడ్ చేశారు. అతను ఒక ఏలియన్ అయినా తన ఏలియన్ నేచర్ ని దాచుకునే అవసరం లేదు. అతని ఒరిజినల్ నేచర్ హైలైట్ చేయాలనేది జేమ్స్ గన్ లక్ష్యం. మెట్రోపోలిస్ వీధిలో క్లార్క్ కెంట్ నడుస్తుంటే పెడిస్ట్రియన్స్ తో ఆక్వర్డ్ గా తగులుకుంటూ కనిపిస్తాడు. ఇది క్రిస్టఫర్ రీవ్ ఫన్నీ అండ్ ఆక్వర్డ్ క్లార్క్ స్టైల్ ను రిమైండ్ చేస్తుంది. డైలీ ప్లానెట్ న్యూస్ రూమ్ లో లూయిస్ లేన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. క్లార్క్ బాడీ లాంగ్వేజ్, నర్వస్ అండ్ ఆక్వర్డ్ నేచర్ చూస్తుంటే అతను అసలు సూపర్ మ్యాన్ అనుకోలేం. గన్ ఈ డిఫరెన్స్ ని చాలా క్లియర్ గా చూపించాడు. నికోలస్ హాల్ట్ ఈ సినిమాకి లెక్స్ లూథర్ గా నటిస్తున్నాడు. అతను లూథర్ కార్ప్ బిల్డింగ్ నుంచి సూపర్ మ్యాన్ ను గమనిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ లెక్స్ ఇంకా ఫుల్ పవర్ లోకి రాని యంగ్ లెక్స్ అని అర్థమవుతుంది. ఇంకా మెటమార్ఫో కూడా ట్రైలర్ లో కనిపిస్తాడు. లెక్స్ అండ్ అతని టీం చాలా డేంజరస్ ప్లాన్స్ వేశారని అర్థమవుతుంది. ఒక మెగా మాన్స్టర్ కైజు కనిపిస్తుంది. అది ఫైర్ ఊదుతున్నట్టుంది. అది లెక్స్ క్రియేట్ చేసిన బయో వెపన్ అయి ఉండొచ్చనే అంచనాలున్నాయి. గన్ చాలా వెరైటీ యాంగిల్స్ ని తీసుకొచ్చాడు. సూపర్ మ్యాన్ ఫ్రెండ్ క్రిప్టో కూడా ఈ సినిమాలో ఫస్ట్ టైం లైవ్ యాక్షన్ ఎంట్రీ ఇచ్చాడు. VFX డీటెయిల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. అతని ఇంటెలిజెన్స్ అండ్ లాయల్టీ హైలైట్ చేశారు. గన్ సూపర్ మ్యాన్ ఎమోషనల్ కోర్ ని ఇంకా స్ట్రాంగ్ చేసేందుకు క్రిప్టోని బాగా యూజ్ చేశాడు. మెట్రోపోలిస్ లో ప్రొటెస్టర్స్ సూపర్ మ్యాన్ పై రాళ్ళు అండ్ బాటిల్స్ విసురుతున్నారు. ఒక సీన్ లో ఒక క్యాన్ అతని తలకు తగిలి కనిపిస్తుంది. ఇది ద బాయ్స్ లో హోమ్ ల్యాండర్ కి జరిగిన సీన్ ను గుర్తు తెస్తుంది. కానీ హోమ్ ల్యాండర్ లా రియాక్ట్ కాకుండా సూపర్ మ్యాన్ కూల్ గా ఉంటాడు, నడుస్తూ వెళ్ళిపోతాడు. గన్ సూపర్ మ్యాన్ లో ఉన్న మోరల్ కోడ్ ని ప్రామినెంట్ గా చూపించాడు. సూపర్ మ్యాన్ బర్త్ రైట్ స్టోరీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని లెక్స్ మీడియా ద్వారా సూపర్ మ్యాన్ ఏలియన్ అని, మ్యాన్ కైండ్ కి డేంజర్ అని క్రియేట్ చేసినట్టు ఉంటుంది. లుకప్ అనే ట్యాగ్ లైన్ ఈ మూవీ టోన్ ని బాగా డిఫైన్ చేస్తుంది. గాయ్ గార్డ్నర్ గ్రీన్ ల్యాంటర్న్ గా, మిస్టర్ టెరిఫిక్ అండ్ హాక్ గర్ల్ కూడా సినిమాలో కాస్త కనిపిస్తారు. గన్ విలను ఫ్యూచర్ స్పిన్ ఆఫ్స్ కోసం కాకుండా స్టోరీ కోసం మాత్రమే యూజ్ చేశాడు. సినిమా క్లైమాక్స్ ఒక మెగా యాక్షన్ మూమెంట్ తో ముగుస్తుంది. ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ నాశనం అవుతుంది. లెక్స్, అల్ట్రామ్యాన్, ది ఇంజనీర్ కలిసి ఫోర్ట్రెస్ ఎంట్రీ ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ ఆల్ స్టార్ సూపర్ మ్యాన్ కామిక్స్ లో కొన్ని ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని తీసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక సూపర్ మ్యాన్ 2025 ఈ ట్రైలర్ చూస్తే మామూలు సూపర్ హీరో మూవీలా అనిపించట్లేదు. గన్ పాత ఫీలింగ్ అండ్ కొత్త కథనం మిక్స్ చేసి సూపర్ మ్యాన్ ని మళ్ళీ ఐకానిక్ గా నిలబెట్టేలా ప్లాన్ చేశాడు. టాప్ గన్ మ్యావరిక్ లా ఇందులో కూడా సూపర్ మ్యాన్ ఫ్లై మూమెంట్స్ అండ్ స్పిన్ అవటం విజువల్లీ క్రేజీ ఉన్నాయి. ఇది కూడా DC యూనివర్స్ కి కొత్త ఊపు తీసుకురావచ్చు. ఇక సూపర్ మ్యాన్ రాబోతున్నాడు July 11, 2025. అంతవరకు వెయిట్ చేద్దాం.